ఈ దినము సంఘానికి దేవుడిచ్చే వర్తమానము హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయము 13వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో వాక్య భాగము 5. జాగ్రత్తగా వినండి సంఘస్థులు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. అందరు కలిసి చెప్పండి, నరమాత్రుడు నాకేమీ. అందరు కలిసి చెప్పండి మరొకసారి, నరమాత్రుడు నాకేమీ. దొంగతనం చేసిన వాడు నరమాత్రుడా లేకపోతే దేవదూత? నరమాత్రుడు. ఇప్పుడు చెప్పండి, నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరమాత్రుడు నా ఇంటికి ఏమి చేయగలడు? ప్రభువే మనకు సహాయకుడు. స్తోత్రం చెప్పండి. ప్రభువే మనకు సహాయకుడు గనుక నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మనము ధైర్యముగా చెప్పగలవారమై ఉన్నామని దేవుని వాక్యము ఈ దినము సంఘానికి తెలియచేస్తుంది. ప్రియ సంఘస్థుల వాక్యం మనకు బోధించేది ఏంటంటే, ధనాపేక్ష లేని వారై ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ధనము మీద ఆశ లేక ధనము మీద కోరిక లేని వారిగా జీవించాలని దేవుడు తన బిడ్డలైన మనకు సెలవిస్తున్నాడు. అందరికీ ధనం అంటే కోరికలు, ధనం అంటే అందరికీ ఇష్టము. ఈ ప్రపంచంలో మానవుడు దేన్ని ఎక్కువ ఇష్టపడతాడంటే డబ్బును చాలా ఎక్కువగా ఇష్టపడతాడు. డబ్బు కోసం మానవుడు దొంగతనం చేయగలడు, డబ్బు కోసం మానవుడు హత్య చేయగలడు, డబ్బు కోసం మానవుడు వ్యభిచారము కూడా చేయగలడు. కానీ వాక్యము ఆయన బిడ్డలైన వారికి ఏం సెలవిస్తుందంటే, మీరు అనగా సంఘస్థులైన మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనము ధనాపేక్ష లేని వారుగా జీవించాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్త మూలమునకు కీడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమై ఉన్నదని వాక్యములు సెలవిస్తుంది. చూడండి, తిమోతీయులకు రాసిన పత్రిక 1వ తిమోతీయులకు రాసిన పత్రికలో ఈ వాక్య భాగాన్ని మనం చూడగలము. 6వ అధ్యాయము 10వ వచనములో చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొనిరి అని వాక్యములు మనం చదువుతున్నాం. ధనము పట్ల చాలా మంది ఆశ కలిగి, ధనము పట్ల చాలా మంది కోరిక కలిగి అనేకమైన కీడు కొనుక్కొని, కీడు తెచ్చుకొని తనకు తన కుటుంబానికి అనేకమైన బాధలు తెచ్చుకొనిన వారిని మనము ఈ ప్రపంచంలో చూడవచ్చు. అది మాత్రమే కాదు, 9వ వచనంలో చూడండి వాక్యము ఏమంటుందంటే, ధనవంతులగుటకు ఆపేక్షించువారు 1 శోధనలోను, 2 ఉరిలోను, 3 అవివేక యుక్తములోను, 4 హానికరములోను, 5 అనేక దురాశలోను పడుదురు. చూడండి, ఒక గుడ్డివాడు గుంటలో పడినట్టు ధనాపేక్ష కలిగిన, ధనము పట్ల ఆశ కలిగిన వారందరూ కూడా ఈ రకంగా శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములలోను, హానికరములైన వాటిలోను, అనేకమైన దురాశల్లోనూ పడుదురు అని వాక్యంలో మనం చదువుతున్నాం. అది మాత్రమే కాదు, ఎవరిలో ధనము పట్ల కోరిక ఆశ నిండి ఉంటుందో వారికి నష్టము, నాశనము తప్ప వారి జీవితములో కానీ వారి కుటుంబములో కానీ వారి ఏది కూడా జరగదని వాక్యంలో మనం చదువుతున్నాం.
అందుకని దేవుని బిడ్డలు మేలు కోరి దేవుడు అంటున్నాడు ఈ రోజు మనతో, ధనాపేక్షము వలన మీకు నాశనమే కలుగుతుంది, ధనాపేక్ష వలన నీకు కీడు కలుగుతుంది, ధనాపేక్ష వలన నీకు అన్ని విషయంలో నష్టము కలుగుతుంది. అటువంటి ధనాపేక్షను విడిచిపెట్టుము. నీ హృదయములో ఉన్న ధనము పట్ల కోరికను విడిచిపెట్టు. నీ హృదయములో ఉన్న ధనము పట్ల ఆశలను విడిచిపెట్టు. వాటిని విడిచిపెట్టి నీకు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించమని వాక్యం బోధిస్తుంది. స్తోత్రం చెప్పండి. కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించడం. మనకి ఏమి కలిగి ఉన్నదో వాటితో తృప్తి కలిగి జీవించాలి అంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, నీ సంపాదన ఎంతలో ఉన్నదో అంతలో తృప్తి కలిగి జీవించు. ఎదుటి వారిని చూసి ఇంకా సంపాదించాలి అని కోరుకోవద్దు, అది దురాశ అంటారు. ఎదుటి వారిని చూసి వ్యసనపడవద్దని వాక్యంలో రాయబడి ఉన్నది. నీ కలిగిన వాటితో తృప్తి పడు, నీవు కలిగిన వాటితో ఆనందించు. అపోస్తలుడైన పౌలు అదే మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒకసారి దయచేసి బైబిల్లో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4లో చూడండి, పౌలు అంటాడు 11వ వచనములో, నాకు కొదువ కలిగినందున నేనేనాకు చెప్పుట లేదు, నేనే స్థితిలో, అందరు కలిసి చదవండి, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి. పౌలు అంటున్నాడు, నేనే స్థితిలో ఉన్నాను, నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాడట. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. ఉన్న స్థితిలో సంతృప్తి పడటం, ఉన్న రాబడిలో సంతృప్తి పడటం, కలిగిన ఆ గృహములో సంతృప్తి పడటం, ఉన్న స్థితిగతులను బట్టి సంతృప్తి పడటం. అది కూలి గుడిసైనా సరే సంతృప్తి పడాలా, చుట్టిలైనా సరే సంతృప్తి పడాలా, లేక ఒక డాబా అయినా సరే, లేక ఒక పెంగుటిలైనా సరే, నువ్వు ఏది కలిగి ఉన్నావో దానిని బట్టి తృప్తి పడు. లేని వాటి కొరకు ఆశపడవద్దు, లేని వాటి కొరకు పరుగులు ఎత్తవద్దు. ఎందుకంటే అనేకులు అలా పరుగులు ఎత్తటం వలన నష్టములో కూరుకొని పోయారు. అనేకులు అలా పరుగులు ఎత్తటం వలన ఉన్న వాటిని పోగొట్టుకొని ఏమీ లేని స్థితికి వచ్చిన వారు అనేకులు ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో మనం చూడవచ్చు. అందుకే వాక్యం ఆయన బిడ్డలైన మనకు బోధిస్తున్నది, దేవుడు తన బిడ్డలకు బోధిస్తున్నాడు. ధనాపేక్ష లేని వారుగా మీరు జీవించండి, మీకు కలిగిన వాటితో తృప్తి పడి జీవించండి. నేను బైబిల్ చూశాను, యథార్థవంతులు వర్ధిల్లుతారంట, మరికొన్ని చోట చూస్తే నీతిమంతులు వర్ధిల్లుతారంట. కానీ అదే బైబిల్లో చూడండి, దోపిడిగాళ్ళు వర్ధిల్లును అని వాక్యంలో రాయబడి ఉన్నది. దోపిడిగాళ్ళు ఇల్లు వర్ధిల్లుతున్నాయి. నిజంగా దొంగతనాలు చేసేవారి ఇల్లు చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయి. దోచుకునేవారి ఇల్లు చూడండి రాబడి ఎంతగా ఉంటుందో. వారు ఎక్కువ బంగారాలు ధరించుకొని, విలువైన వస్త్రాలు, గొప్ప గొప్ప వాహనాలు. కానీ ఒక విషయాన్ని గుర్తించుకొని, వారు దోపిడి ద్వారా సంపాదిస్తున్నారు. వారికి నెమ్మది ఉండదు, వారికి సంతోషం ఉండదు, వారికి ఎప్పుడు ఎవరు వచ్చి పైన పడతారన్న భయముతో వారు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు అలా కాదు, ఉన్నదానితోనే సంతోషంగా జీవించగలిగిన నెమ్మది, శాంతి, సమాధానము దేవుడు తన బిడ్డలకు మాత్రమే ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఉన్నదానితో కలిగి జీవించండి, ఉన్న వాటితో సంతోషంగా మనము అనుభవించడం నేర్చుకోవాలి. చూడండి, ఎవరు ధనాపేక్ష లేని వారుగా జీవిస్తారో, ఎవరు తనకు కలిగిన వాటితో ఆనందిస్తూ తృప్తి పడుతూ జీవిస్తారో వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటో మీరే చదవండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. మరలా చూడండి, వాగ్దానం నేను చదువుతున్నాను. నిన్ను ఏమాత్రమును విడువను,
నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. ఈ వాగ్దానము అందరికీ చెందదు. ఈ వాగ్దానము ఎవరికి మాత్రం చెందుతుందంటే ఎవరు ధనాపేక్ష లేని వారై ఈ భూమిలో జీవిస్తారో, ఎవరు సంతృప్తి కలిగి ఈ భూమిలో జీవిస్తారో వారికి మాత్రమే ఈ వాగ్దానము సొంతమవుతున్నది. దేవుని బిడ్డలారా బాగా అర్థం చేసుకోండి. భూమిలో ఎవరు కూడా ఎక్కువ సంపాదించి సాధించింది ఏమీ లేదు. చరిత్రలో చూడండి, గొప్ప గొప్ప వారందరూ కూడా కుక్క సాగు చచ్చారు. గొప్ప గొప్ప వారి శవాలు కూడా వారి ఇల్లు చూడలేని పరిస్థితులు. చచ్చిన వారి సంగతులు మాత్రమే కాదు, ఇప్పుడు బ్రతికున్న వారు పరిస్థితులు కూడా అలాగనే ఉంటాయి. కాబట్టి వారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసిన సెక్యూరిటీతోనే వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే వారు సంపాదించిన విస్తారమైన సంపదనే వారి ప్రాణానికి ఉరిగా మారుతున్నాయి. అలాంటి సంపదన వలన కొందరిలో జైల్లో ఉంటున్నారు. అలాంటి సంపదన వలన కొందరైతే అనేకమైన అబద్ధాలు చెప్తూ బతుకుతున్నారు. కానీ మనకు ఆ స్థితి లేదు. మనకు కలిగిన కొద్దిలోనే సంతృప్తి కలిగే జీవితాన్ని దేవుడిచ్చాడు. ఉన్న కొద్ది వాటిలో ఆనందిస్తే చాలు. చూడండి, ఎవరైనా దోచుకున్నవారు, దొంగతనం చేసేవారు బాగా అందంగా అలంకరించుకుని బయటికి వెళితే ప్రజలు ఏమంటారు తెలిసిన? ఊరికినే వచ్చిందా, దొంగతనం ద్వారా సంపాదించారు. ఊరికినే వచ్చిందా, ఫలానా వ్యాపారం చేసి సంపాదించారు. ఊరికినే వచ్చిందా, వ్యభిచారం చేసి సంపాదించారు. అలా సంపాదించగలగాలనుకుంటే అందరూ సంపాదించవచ్చు. కాబట్టి చూడండి, వారికి ఘనత ఉండదు, వారికి మర్యాద ఉండదు, వారికి ఆనందం ఉండదు. వారు కోటీశ్వరులైనా సరే ప్రజలు వారిని పెంటతో సమానంగా చూస్తూ ఉంటారు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉండినను ఆ స్థితిలో జీవించటము, సంతృప్తి కలిగి జీవించటము నేను నేర్చుకున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకే పౌలు అంటాడు, ప్రతి విశ్వాసిని చూసి మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎందుకంటే మరలా పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తు ఎలా జీవించాడు ఈ భూమిలో? ఉన్నదానితో సంతృప్తి కలిగి జీవించాడు. కాబట్టి ఆయన జీవితంలో ఎక్కడ కొదువు లేదు. కాబట్టి ఆయన జీవితంలో ఎదుటి వారికి భయముతో జీవించిన సమయాలు మనం చూడలేదు. ఆయన ఎక్కడ చూసిన సింహము వలె జీవించాడు. ఎందుకనగా ఆయన నీతిమంతుడు కనుక ఆయనను చూసిన వారందరూ భయపడ్డారు. ఆయన దగ్గరికి వచ్చి చేతులు చాపారు గాని ఆయన ఎక్కడ ఏ సందర్భంలో తన చేతిని ప్రజల వైపు చాపలేదు. ఆయనకు అవసరమైనప్పుడల్లా తన చేతిని పరలోకమందున్న తండ్రి వైపు చాపాడు. ఆ తండ్రి తన కుమారుని అవసరతలన్నిటిని తీర్చాడు. అదే తండ్రి అయిన దేవుడు సంఘానికి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరములు ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, ఈ భూమిలో మానవుడు వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఏమీ లేదు, వెళ్ళేటప్పుడు తీసుకోబోయేది ఏమీ లేదు. కాబట్టి ఎదుటి వారిని చూసి మనం కుళ్ళుకోవాల్సిన పని లేదు. ఎదుటి వారి స్థితిగతులను చూసి మనం బాధపడాల్సిన పని లేదు. మనకు ఏది దేవుడిచ్చాడో దానిలో సంతోషంగా జీవిస్తే చాలు, దానిలో ఆనందంగా జీవిస్తే చాలు, దానిలో తృప్తి కలిగి జీవిస్తే చాలు. సంపాదన కొరకు దోచుకోవాల్సిన పని లేదు. డబ్బు కొరకు మనము అనేకమైన పాపాలు చేయాల్సిన పని లేదు. దేవుడు మనకేది ఇచ్చాడో దానిలోనే మనం జీవించుదాం. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువను ఎన్నడును ఎడబాయనంటున్నాడు. స్తోత్రం చెప్పండి. చూడండి, షారేపాత్ అనే గ్రామంలో మీ అందరికీ తెలుసు, ఒక విధవరాలు తనకు కలిగిన వాటితో తృప్తితో జీవిస్తున్న కుటుంబం అది. 3.5 సంవత్సరం ఆ ప్రాంతంలో కరువు భయంకరంగా వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ కరువు కాలంలో పంటలు లేవు, ఇంట్లో ఉన్న ధాన్యం అంతా అయిపోయినది. ఈమె చాలా విధవరాలు. అది మాత్రమే కాదు, చాలా బీద కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. పురుషుడు లేడు, ఇంట్లో ఒకే ఒక బాబు. వారికి ఉన్న కొద్ది పిండిని కలుపుకొని ఒక రొట్టె చేసి దానిని తిని సంతృప్తిగా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. చూడండి, ఉన్న ఆ కొద్ది దానిలో వారు సంతృప్తిగా తిని చనిపోవాలనుకున్నారు. అలాంటి మనసు కలిగిన వారికి దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయం చేయలేదు. తన ప్రవక్తను అక్కడ పంపించాడు. తన ప్రవక్త ద్వారా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. బైబిల్ అంటుంది, షారేపాతు ఆ
ఆ ప్రాంతంలో 3.5 సంవత్సరములు కరువు ఉన్న కాలములో చూడండి, ఆమె ఇంట మాత్రం కరువు లేదు. ఆమె ఇంట నూనె ఉబుకుతూ ఉన్నది. ఆమె ఇంట పిండి ఉబుకుతూ ఉన్నది. ఒక అద్భుతం జరుగుతుంది. దేవుడు ఆ కుటుంబానికి అద్భుతం చేశాడు. దేవుడు ఆ కుటుంబానికి మేలు చేశాడు. ఎందుకంటే ఆమెలో ధనాపేక్ష లేదు. ఆమెకు కలిగిన దానితో సంతృప్తి కలిగి ఆమె జీవించింది కనుక దేవుడు ఆమెను విడిచిపెట్టకుండా, దేవుడు ఆమె నుండి ఎడబాయకుండా ఆమెను ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ధనాపేక్ష లేని వారి కుటుంబాలు ఆశీర్వదిస్తాడండి. కలిగిన వాటితో సంతృప్తి కలిగి జీవించే వారి కుటుంబాలు ఈ భూమిలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ భూమిలో ఎంతో ఆనందంగా ఉంటారు. నలుగురితో ఆనందాన్ని పంచుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీ నుండి ఆయన ఎడబాయడు. దేవుడు నీ పక్షం ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. ధనాపేక్షతో ఈ భూమిలో గడపటం వలన మనం సాధించింది ఏమీ లేదు. బైబిల్లో చూడండి, ధనాపేక్ష కలిగిన వారు 3 ప్రాముఖ్యమైన వారు. ఒకడు ఆకాను. ఏమయ్యాడు? దొంగతనము చేసి, దేవుడు చేయవద్దన్న వాటిని చేసి దాచుకుని వాడు బాగుపడింది ఏమి? వాడు నాశనమయ్యాడు. వాడి వలన దేవుని బిడ్డలందరూ కూడా శిక్షకు గురి అయ్యారు. రెండవ వ్యక్తి గెహాజు. ధనాపేక్ష వలన ముట్టుకోవద్దన్న సొమ్మును ముట్టుకున్నాడు. చివరికి అనారోగ్యానికి పాలయ్యాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. వాడు సాధించింది ఏమీ లేదు. మూడవదిగా క్రీస్తును 30 వెండి నాణయాలకు అమ్ముకొనిన యూదాస్కారియు. వాడేం బాగుపడ్డాడు? వాడు సాధించింది ఏమీ లేదు. బైబిల్ అంటుంది వాడు ఉరి వేసుకొని చనిపోయాడట. తల క్రింద వాడు శవం నేల మీద పడగా వాడి పొట్ట భాగం పగిలి లోపల్లో ఉన్న పేగులతో సహా బయటికి వచ్చిందట. ఎంత ఘోరమైన చావు, ఎంత ఘోరమైన మరణము! ధనాపేక్ష కలిగిన వారు చనిపోయినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఇలా బైబిల్లో ఎందరో ధనము పట్ల మోహము కలిగి, ధనము పట్ల ఆశ కలిగి, ధనము పట్ల కోరిక కలిగిన వారు, తృప్తిగా జీవించని వారు, వారి అంతం ఎంత భయంకరంగా ఉన్నదో మీరు బైబిల్లో చూడవచ్చు. పేపర్ల ద్వారా భూలోకములో జరిగిన మహానుభావుల యొక్క మరణాలు మీరు పరీక్షించి చూడండి. వారి చావు కుక్క చావు కన్నా హీనంగా ఉన్నది. కారణం ఏంటంటే ధనాపేక్ష. ధనము కొరకు మానవుడు ఏదైనా చేయగలడు. ధనము కొరకు మానవుడు ఒక ప్రాణాన్ని సులువుగా తీయగలడు. 2 నెలల క్రితము రాజమండ్రి అనే ప్రాంతంలో ఏటీఎంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ₹1 కోటి దోచుకోవడానికి వచ్చిన వారు ఒక యవనస్తుని ప్రాణాన్ని అన్యాయంగా తీశారు. ఊత కోత కోశారు. డబ్బు కోసము ప్రాణము తీశారు. డబ్బు కోసము ఈ ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. డబ్బు కోసం ఈ ప్రపంచంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. క్రైస్తవులు కూడా డబ్బు పట్ల మోహము కలిగి, డబ్బు పట్ల కోరికలు కలిగి, డబ్బు పట్ల ఆశ కలిగి విశ్వాసం నుండి తొలగిపోతారని కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. ఈనాడు క్రైస్తవ సంఘాలకు క్రైస్తవులు రాలేక తగ్గిపోవటానికి కారణం ఏంటి తెలుసునా? ధనాపేక్ష వలన, ధనము వలన, కానుకలు ఇవ్వలేని మనసు కలిగి ఉండటం వలన, దశమభాగము ఇవ్వలేని మనసు కలిగి ఉండటం వలన, ధనము ఎక్కువగా సంపాదించాలన్న కోరిక కలిగి ఉండటం వలన ఈనాడు అనేకులకు సంఘాలు కూడా రావటం లేదు. ఈనాడు అనేకులు ఆరాధనలు కూడా రావటం లేదు. కారణం ఏంటంటే ధనము. ధనము జీవితం అంటే ధనము మీద ఆధారపడి ఉండటం లేదు ప్రియులారా. జీవితం పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు మాత్రమే మనకు సమస్తము ధారాళముగా ఇచ్చువాడై ఉన్నాడంట. బైబిల్లో చూడండి, తిమోతీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాటను మనం చదవగలము. పరిశుద్ధ గ్రంథములో చూడండి, తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వాక్య భాగము 17. ఇక్కడ చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అది ఎలా సాధ్యం? ధనము ఒక మనిషికి పెరుగుతుంటే, ఒక ఇంట్లో ధనము పెరుగుతుంటే, ఆ ధనముతో
పెరుగుతుంది. రెండు పెరుగుతాయి. ఎందుకు తెలిసిన? పెరుగుట విరగటానికి. అది విరగకుండా ఉండాలంటే ధనముతో పాటు పెరుగుతున్న గర్వాన్ని తీసివేయాలి. గర్వాన్ని ఎలా మనం కనుగొనగలం? గర్వాన్ని ఎలా మనం తీసివేయగలం? దేవుని సన్నిధిలో గడుపుట ద్వారానే. దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు మనలను నలగపడతాడు. దేవుని సన్నిధికి రావటం వలన దైవజనుల నోట దేవుని యొక్క మాటలు శక్తిలాగా బయలుపరచబడతాయి. అప్పుడు దేవుని వాక్యం మనలను నలగబడుతుంది. దేవుని వాక్యం మనలను పగలబడుతుంది. దేవుని వాక్యము మనలను నులిపివేయి ఒక యంత్రములాగా పనిచేస్తుంది. అందుకే చాలా మందికి గుడిలో వచ్చి కూర్చోవాలంటే భయం. అందుకే చాలా మందికి గుడిలో కూర్చొని వాక్యం వినాలంటే భయం. ఎందుకంటే వారు బయట చేసే పాపాలకి సమాధానము, హెచ్చరిక, గద్దింపు దేవుడు దైవజనుని నోట నుండి ఇస్తాడు. ఆ వాక్యం వింటున్నప్పుడు వారు తట్టుకోలేక, ఆ వాక్యం వింటున్నప్పుడు దానిని భరించలేక, ఆ వాక్యం వింటున్నప్పుడు దానిని ఒప్పుకోలేక చాలా మంది ఈనాడు మందిరానికి రాలేక వెనకబడిపోతున్నారు. వెనకబడిపోయిన వారి స్థితిగతులు చూడండి, త్రాగుబోతులు. వెనకబడిపోయిన వారి స్థితిగతులు చూడండి, విభచారములో పడిపోవడం. వెనకబడిపోయిన వారి స్థితిగతులు చూడండి, ఘోరమైన పాపముతో నిండిపోయి ఉంటారు. ఈ పాపాలతో పాటు వారికి ధనము కూడా విస్తారంగా పెరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి తెలిసిన? నాశనములో పడటానికి. కారణం ఏంటి తెలిసిన? వారి జీవితము పూర్తిగా నశించి నరకములో పోవటానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకుండా ఉండటం చాలా కష్టం. ఎందుకంటే ధనవంతులు గ్యారంటీగా గర్విష్ఠులతో పెరుగుతూ ఉంటారు. వారి గర్వం వచ్చేస్తుంది. ఎందుకంటే ధనము నా పక్షం ఉన్నది, ధనము నాకున్నది. నేనేంటి ఒకరి మాట వినటం, నేనేంటి ఒకరు చెప్తే వినటం. ధనము పెరుగుతున్న చోట గ్యారంటీగా గర్వం పెరుగుతుంది. అందుకే వాక్యం అంటున్నది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందంట. ధనము ఎటువంటిదంట చెప్పండి? చెప్పండి, ధనము ఎలాంటిదంట చెప్పండి? దానికి స్థిరత్వం ఉండదు. ఈ రోజు నీ దగ్గర ఉంటది, రేపు నా దగ్గర ఉంటది. ధనాన్ని కొంతమంది వేశ్యతో పోల్చారు. వేశ్య ఎప్పుడైనా ఒకరితోనే కాపురం చేయదు. ఆ వేశ్య 10 మంది దగ్గరికి మారుతున్నట్టుగా ధనము కూడా అంతే. ఈ రోజు నీ చేతికి ధనము రావచ్చు, నీ చేతిలో నుండి నీకే తెలియక వేరొకరి చేతికి మారవచ్చు. ధనము అనేకుల చేతికి మారుతూ ఉంటాయి. మీ ప్యాకెట్లో ఉన్న 100 రూపాయల నోటు తీసుకోండి. ఈ నోటు ఎంతమంది చేతిలో నుండి మారి నా దగ్గరికి వచ్చిందని నాకు తెలీదు. ఇది వేశ్య. దీన్ని వేశ్య అనవచ్చు. దీనికే విలువ ఉంది. స్తోత్రం చెప్పండి. 10 మంది చేతికి మారుతున్న వేశ్య లాంటి స్వభావం కలిగిన ఈ 100 రూపాయలకి విలువ ఉన్నది. ఈ 100 రూపాయల కోసమే దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ 100 రూపాయల కోసమే పాపాలు జరుగుతున్నాయి. ఇది వేశ్యతో సమానం. అందుకే బైబిల్ అంటుంది అస్థిరమైన ధనం అంట. ఒక చోట స్థిరంగా ఉండదు. అస్థిరమైన ధనము యందు నమ్మకం ఉంచవద్దు. దాని మీద నమ్మకం ఉంచవద్దు. ఈ రోజు నీ చేతిలో 1 కోటి రూపాయలు ఉందనుకో, నాకు ఏంటి 1 కోటి రూపాయలు ఉన్నదని నమ్మకం ఉంచవద్దు. ఆ 1 కోటి రూపాయలను బట్టి నీ ప్రాణం తీసేవాడు కూడా అక్కడ ఉంటాడు. ఆ 1 కోటి రూపాయలను బట్టి నీ ఇంట్లో దోచుకునే దొంగలు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. నీ ఇంటి చుట్టూ జనం పెరుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? నీ కోసం కాదు, నీ యొక్క ఘనత కోసం కాదు, నీ ఇంట్లో ఉన్న డబ్బును ఖర్చు పెట్టడానికి, నీ ఇంట్లో ఉన్న డబ్బును దొంగతనం చేయటానికి, నీ ఇంట్లో ఉన్న డబ్బును తీసుకెళ్ళటానికి. అందుకే ప్లాట్ఫామ్లో ఉన్న దరిద్రులు చూడు, ఊర తీసుకొని పండుకొని ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకు తెలుసునా? దొంగలు వచ్చినా వారికి భయం లేదు, దోచుకునేవారు వచ్చినా వారికి భయం లేదు, యుద్ధాలు జరిగిన వారికి భయం లేదు. ఎందుకంటే ఏ పూటకు కావాల్సిన ఆహారం వారికి ఉంది, తృప్తిగా తింటారు, నెమ్మదిగా పండుకుంటారు. స్తోత్రం చెప్పండి. అలాంటి జీవితము చాలా సంతోషకరమైన జీవితం. కానీ డబ్బు ఉన్న చోట చూడండి ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో. అది అస్థిరమైన ధనం అంట. తర్వాత చూడండి వాక్యం అంటుంది, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడి అని ఆజ్ఞాపించుము. మన దేవుడు, మన తండ్రి మనకు ధారాళముగా ధనాన్ని అనుగ్రహిస్తాడంట. ఎందుకు తెలిసిన? సుఖముగా
అనుభవించటానికి. చెప్పండి, ఎలా అనుభవించటానికి? దేవుడు ధనాన్ని మనకు అనుగ్రహించటం ఎందుకంటే అనుభవించటానికి, సుఖముతో అనుభవించటానికి. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దేవుడిచ్చే ధనము మనకు సుఖముతో పాటు అనుభవించే మనసును కూడా ఇస్తాడు. సాతానిచ్చే ధనము సుఖముతో అనుభవించే ఆ ధన్యతను వాడివాడు. చూడు, సాతాను వలన కలిగే ధనమంతా సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని తీసుకొస్తుంది. సాతాను వలన కలిగే ధనమంతా దుఃఖాన్ని తీసుకొస్తుంది, కానీ సుఖాన్ని తీసుకురాదు. దేవుని వలన కలిగే ధనము సుఖాన్ని తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి. సుఖాన్ని, నీకు నీ కుటుంబానికి సుఖాన్ని ఇస్తుంది. సుఖం అంటే ఏంటి తెలిసిన? ఆరోగ్యం. సుఖం అంటే ఏంటి తెలిసిన? ఆరోగ్యం. ఇప్పుడు ఎవరైనా నీ ఇంటికి 1,00,000 రూపాయలు కట్టించారనుకో, నువ్వు దాన్ని అలా టేబుల్ మీద పారవేసి ప్రశాంతంగా పండుకొని చూడు, నీకు నిద్ర పట్టదు. సరే, దాన్ని తీసుకెళ్లి బీరోలు పెట్టి పెద్ద పెద్ద తాళాలతో తాళం వేసి చూడు, అయినా మధ్యరాత్రిలో పాసుకు లేచినప్పుడల్లా బీరో తెలుస్తావు, అయినా చూస్తావు. దొంగోడు పిచ్చోడు కాదు, నువ్వు చూసేటప్పుడు తీయడు. నీకు ఎలాంటి అనుమానం లేని సమయంలోనే దొంగ ఇంట్లోనే జ్వరపడతాడు. స్తోత్రం చెప్పండి. అవును కాదంటారా? దొంగకి దారి చూపించేది ఎవరు తెలిసినా మనమే. అదేంటి బాబు అంటారా? మీరు చూడండి, మీ ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడు పొద్దాకి ఇంట్లో పోతూ వస్తూ ఉంటావు, పక్కనోడు కనిపెడుతున్నాడు. ఈడేంటి పొద్దాకి ఇంట్లో పోతూ వస్తున్నాడని కనిపెడుతున్నాడు. పొద్దాకి బీరో దగ్గరికి వెళ్తున్నావు, బీరో దగ్గర తాళం తీస్తున్నావు, లోపల డబ్బులు చూస్తున్నావు. వాడికి అర్థమైపోయింది, ఓ ఇదే, ఇందుకేనే ఇతడు 10 ఇంట్లోకి వెళ్తున్నాడు, దాన్ని లేపే. దొంగ ఊరికినే రాడు. బైబిల్ అంటుంది, వాడు దోచుకుంటుటకును నాశనం చేయుటకును వచ్చునే కానీ మరి దేనికి వాడు రాడు. కాబట్టి మనమే దారి చూపిస్తున్నాం దొంగలకు. ఒక్కొక్కసారి అమ్మగారు చూడు, డ్రమ్మును దాచి పెడతారు. దాని అర్థం ఏంటంటే ఆమె జాగ్రత్త కాదు, దొంగకు దారి చూపటం అన్నమాట. డ్రమ్మును తీసుకెళ్లి వాడేం కోటీశ్వరుడు కాడు. ఆ డ్రమ్ము వలన వాడు కోట్లు సంపాదించేది ఏమీ లేదు. వాడు తీసుకుపోయి పెట్టుకున్న నీళ్లు పోసుకోవడానికి, మన దగ్గర ఉన్న నీళ్లు పోసుకోవడానికి. కానీ అమ్మగారు జాగ్రత్త, దొంగకు దారి చూపించినట్లు. ఎందుకంటే డ్రమ్మును తీసి ఇక్కడ దాస్తున్నారంటే ఈ డ్రమ్ములో ఏదో రహస్యం ఉంది, ఈ డ్రమ్ములో ఏదో మర్మం ఉందని మరీ ఆలోచన కలుగుతుంది. నిజమా కాదంటారు? ఇప్పుడు మీ వీధికి నేను వస్తున్నాను, మీరు నన్ను చూసి లోపలికి వెళ్ళారు, నా మనసులో ఏమంటుంది? ఓ నువ్వంటే మర్యాద భక్తితో లోపలికి వెళ్తున్నారని అందో. నిన్ను చూసి వెళ్తున్నారంటే సంథింగ్ ఏదో అక్కడ ఉంది. అప్పుడు నేనేం చేస్తున్నాను? అక్కడ ఒకరింటికాడ నిలబడుతున్నాను. ఎందుకు నిలబడుతున్నాను? నన్ను చూసి మీరు ఎందుకు దాముకున్నారో పరిశోధన చేయటానికి. ఖచ్చితంగా ఏదో పొరపాటు దొరుకుతుంది. చూడు, దొంగకి మనమే దారి చూపిస్తున్నాం. కారణం ఏంటి తెలిసిన? అస్థిరమైన ధనము మీద మనకున్న మోహం, ఆశ, కోరిక. డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం ఉంటుందని వాక్యం చెప్తుంది. మీరు కావాలంటే చూడండి, డబ్బు ఒక చోట ఉంచి మీరు ఎంత దూరంలో ఉన్నా మీ మనసంతా ఇంటికి ఫోన్ చేసి, డబ్బులు జాగ్రత్తగా ఉందా, డబ్బులు జాగ్రత్తగా ఉందా, సొమ్ము జాగ్రత్తగా ఉందా, జోడ్లు జాగ్రత్తగా ఉందా. పక్కన వాళ్ళు అడుగుతారు, ఏంటమ్మా ఈరోజు చాలాసార్లు ఫోన్ చేశాడు, ఏం లేదు, 10,000 ఇచ్చిపోయాడు, దాచిపెట్టమన్నాడు, అది జాగ్రత్తగా ఉందా, జాగ్రత్తగా ఉందని అడిగి తెలుసుకుంటున్నాడు. ఏమని కాదు అడిగి తెలుసుకునేది, దొంగకు తెలిసేటట్టుగా వీళ్ళు చెప్పేస్తున్నారు. ఇక ఆ రోజు స్టెప్, ఆ రోజు మార్గం తెరవబడ్డది, దోచుకోవటం జరుగుతుంది. సంఘస్థులను అర్థం చేసుకోండి, మనము ఈ భూమి మీద అస్థిరమైన డబ్బు మీద నమ్మకం ఉంచకూడదు. అది నీ చేతిలో ఉండొచ్చు, రేపు ఇంకొకరి చేతికి మారవచ్చు. మనము ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకం ఉంచాలా. స్తోత్రం చెప్పండి. ఎవరి యందు నమ్మకం ఉంచాలో చెప్పండి. దేవునికి తెలుసు నీ అవసరతలు ఏంటో, దేవునికి తెలుసు నీ యొక్క పరిస్థితులు ఏంటో. ఖచ్చితంగా దేవుడిస్తాడు, సమయానికి ఇస్తాడు, నీకు కావలసిన సమయానికి ఇస్తాడు, నీకు అందుబాటు సమయంలో ఎవరి ద్వారానే ఇస్తాడు. మనం మన చేతులను ఒకవైపు చాపాల్సిన పని లేదు, డబ్బు కోసం ఒకరిని ప్రాధేయపడాల్సిన పని లేదు. ఆ సమయంలో నువ్వు దేవునికి మొర్రపెట్టి చూడు, ఆ సమయంలో నీ అక్కరలు ఏంటో దేవునికి తెలియచేసి చూడు. సమస్తమును ధారాళముగా దయచేయువాడు నీ ప్రార్థన విని నీకు మార్గం తెలుస్తాడు. కొంతమందితో మాట్లాడతాడు ఆయన, వారిలో మంచి మనసును కలిగిస్తాడు, నీ దగ్గరికి ఆయన పంపిస్తాడు, నీకు ఇవ్వమని దేవుడు చెప్తాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక భక్తుడు, ఆయన పేరు జార్జి ముల్లర్,
పెద్ద అనాథ ఆశ్రమము కడుతున్నాడు. చాలా డబ్బు అవసరం. ఆ డబ్బు కోసం ఆయన ఏం చేశాడు తెలిసిన? ఉపవాసముతో మోకాలుని చేతిలో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, నాకు డబ్బు కావాలి అని. కానీ ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పి తిరిగి వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ దైవజనునితో, నీ చేతికి ఎంత కానుక వస్తుందో ఆ కానుకలన్నిటిని తీసుకెళ్లి ఇదిగో నా సన్నిధిలో ఇప్పుడు ప్రార్థిస్తున్న జార్జ్ ముల్లర్ అనే దైవజనుడి చేతికి ఇవ్వు అని దేవుడు ఈ దైవజనునికి తెలియచేశాడు. ఇతడు కూడా వాక్యం పూర్తి చేసిన తర్వాత ఆయన చేతికి కానుకలు పెట్టాడు. ఆ కానుకలన్నీ తీసుకెళ్లి ఎక్కడో మూలల్లో ప్రార్థిస్తున్న ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పెట్టగా ఆయన ఆ చేతిలో పెట్టిన డబ్బును చూస్తే దేవుని సన్నిధిలో ఆయన ఎంత అడిగాడో అదే డబ్బు దైవజనుడు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. స్తోత్రం చెప్పండి. అయితే ఈయన నాకు వద్దయ్యా అన్నాడు. అందుకు ఆయన ఏమన్నాడంటే, నేను ఇలా వాక్యం చెప్పి బయటికి వస్తున్నప్పుడు ఒక స్వరం విన్నాను, ఆ డబ్బు నీకు ఇవ్వమని చెప్పారు, కాబట్టి నువ్వు అవసరతలో ఉన్నావని దేవుడు ఎరిగి నా ద్వారా నీ అవసరాన్ని తీరుస్తున్నాడు, తీసుకోమని ఇచ్చాడు. ఆ డబ్బు ద్వారా గొప్ప భవనాన్ని కట్టాడు. జాగ్రత్తగా వినండి, చరిత్రలు వింటున్న మీరు, దేవుడు వారికి మాత్రమే కాదు, దేవుడు మనకు కూడా అదే చేస్తాడు. మనం చేయాల్సిందంతా ఏంటి తెలిసిన? ప్రార్థన. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు పడే ప్రయాసానికి, నువ్వు కష్టపడుతున్న ఆ యొక్క పనికి జీతం దేవుడు నీ యజమానుడు ఇస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయి, జీతం మాత్రమే నీకు దొరుకుద్ది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే సుఖముగా అనుభవించటానికి ధారాళముగా దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. సుఖముగా అనుభవించటానికి నీ యజమానుడు నీకు సుఖముగా అనుభవించటానికి ఇవ్వడు. నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తే వాడిచ్చేది ఒట్టి జీతమే. బహుశా జీతం సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఆ జీతంతో ఇల్లు కట్టుకోవడం కష్టం, ఆ జీతంతో పిల్లలను చదివించడం కష్టం, ఆ జీతంతో పోషించడం కష్టం, ఆ జీతంతో మంచి వస్త్రాలు ధరించడం మరీ కష్టం. కానీ ఆ జీతం నీకు సరిపోదు. దేవుడు సుఖముగా ధారాళముగా దయచేసే ఆ యొక్క ఐశ్వర్యం నీకు కావాలి. అది కావాలంటే బైబిల్ చెప్తున్నట్టుగా ఆ దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచాలి. స్తోత్రం చెప్పండి. నమ్మకం ఉంచటం అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నిన్ను నువ్వు పూర్తిగా దేవుని చేతికి అప్పగించటం, నిన్ను నువ్వు పూర్తిగా ఆయన చేతికి అప్పగించి ధైర్యముగా జీవించటం. దేవుడు చూసుకుంటాడు, దేవుడే నా ఇల్లు కడతాడు, దేవుడే నా బిడ్డలను పోషిస్తాడు, దేవుడే నా బిడ్డలను చదివిస్తాడు, దేవుడే నా బిడ్డలకు మంచి వస్త్రాలు కుట్టిస్తాడు. ఈ రకంగా ధైర్యము కలిగి నీ నోటితో చెప్పుతూ జీవించటమే దేవుని మీద నమ్మకం ఉంచటం. చాలా మంది తన బలాన్ని నమ్ముతారు, చాలా మంది తన ఉద్యోగం నమ్ముతారు, చాలా మంది తనకు కలిగిన ఆస్తిని నమ్ముతారు. వారు చివరికి ఏమీ లేని వారుగా మారుతారు. ఎవరు యెహోవా యందు నమ్మకం ఉంచుతారో బైబిల్ అంటుంది వారు సురక్షితముగా జీవిస్తారంట. స్తోత్రం చెప్పండి. దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కాబట్టి సంఘ విశ్వాసం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నా, ధనాపేక్ష కలిగి జీవించవద్దు. అలాంటి కోరికలు, అలాంటి ఆశ ఉంటే మనలో దాన్ని తీసి పక్కన పెడదాం. రెండవదిగా మనకు కలిగిన వాటితో తృప్తిపడి జీవించడం నేర్చుకోవాలి. మనకు కలిగిన ఐశ్వర్యం, మనకు కలిగిన ఆహారము, మనకు ఉన్నదానితోనే మనం బ్రతకాలి. చాలా మందికి అలవాటు ఉంది, లేని వాటిని ఆశపడుతూ ఉంటారు, లేని వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. అలాంటి వారు అప్పులు పాలవుతారు, అలాంటి వారి జీవితాల హేళన గురికి అవుతుంది, అలాంటి వారిని ఎదుటి వారు ఏలు పెట్టి చూపిస్తూ ఉంటారు. ఉన్నదానిని ధరించుదాం, ఉన్నదానిని వేసుకుందాం. కొంతమందికి అలవాటు ఉన్నదానిని ధరించరు, దాన్ని దాచిపెడతారు. అది పిసినారితనం అంటారు, అది మంచిది కాదు. ఉన్న ఆహారాన్ని కూడా తినరు, దాన్ని దాచుకుంటారు, అది మంచిది కాదు. ఉన్నదానిని అనుభవించు. స్తోత్రం చెప్పండి. ఉన్నదానిని అనుభవించు, ఆనందించు. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది? దేవుడు సుఖముగా అనుభవించటానికి అన్నాడే కానీ సుఖముగా దానిని దాచటానికే అని అనలేదు.
చెప్పండి, దేవుడు ధారాళంగా ఎందుకు ఇస్తున్నాడు మనకి? గట్టిగా చెప్పండి, సుఖముగా అనుభవించడం. అందరు చెప్పండి, సుఖముగా. అందరు గట్టిగా చెప్పండి, సుఖముగా అనుభవించడానికి దేవుడు నీకు ధారాళంగా ఇస్తున్నాడు. వాటిని అనుభవించు, వాటితో ఆనందించు, వాటితో సంతోషించు. అదే జీవితం. లేని వాటి కొరకు పాకులాడవద్దు, లేని వాటి కొరకు పరుగులెత్తవద్దు, లేని వాటి కొరకు ఆశలు పెంచుకోవద్దు. అది నిరాశగా మార్చినప్పుడు బాధపడతావు. అది నిన్ను అప్పులు పాలు చేస్తుంది, అది నిన్ను తలదించేటట్టు చేసుకుంటుంది. దేవుడు నాకు ఇచ్చిన దానితో స్తోత్రమని చెల్లించు. 20,000 మందికి పైన జనాభా ఉన్నారు, వారికి ఆహారం కావాలి. కానీ ఒక బాలుడు ముందుకు వచ్చి నా దగ్గర 2 చేపల ముక్క 5 రొట్టె ముక్కలు ఉన్నాయని చెప్పాడు. ప్రభు దానితో సంతోషించాడు. స్తోత్రం చెప్పండి. వాటిని తీసుకొని వాటిని అద్భుతకరంగా అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టాడు. ఉన్న దానితోనే దేవుడు అందరికీ పంచిపెట్టాడు. నీ చేతిలో కొద్దిగా ఉండవచ్చు, దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. మదర్ తెరేసా ఒక సమయమున ఇంజనీరింగ్ పిలిపించి ఒక బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ అడిగిందంట. ఆ ప్లాన్ రాసిన తర్వాత దాని ఖరీదు ఎంతంటే కోట్ల రూపాయలు అవుతుందన్నాడు. ఇంతకు ఆ బిల్డింగ్ కట్టడానికి నీ చేతిలో ఏదైనా ఉన్నదంటే ఆమె తన దగ్గర ఉన్న ఒక నాణ్యాన్ని చేతిలో తీసిపెట్టిందంట. ఈ నాణ్యముతోనా ఇంత పెద్ద బిల్డింగ్ నువ్వు కట్టబోతున్నావు అని ఇంజనీరింగ్ అడిగాడంట. అందుకు ఆమన్నదంట, నా దగ్గర ఉన్నది ఇది, దీనిని నా యేసు చేతికి ఇస్తాను, ఆయన ఆ బిల్డింగ్ కడతాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకి ఆశ్చర్యం వచ్చి అదెలా జరుగుద్దంటే, బైబిల్ మీరు ఎప్పుడైనా చదివారా? 2 చేపల ముక్కలను 5 రొట్టె ముక్కలను ఆ బాలుడు యేసు చేతికి ఇవ్వగా ఆయన దానిని ఆశీర్వదించి కొన్ని వేల మందికి పంచిపెట్టలేదా? యేసుకు అది సాధ్యమైనప్పుడు ఈ బిల్డింగ్ కట్టడం కష్టమవుతుందా? అది ఆయనకు సాధ్యం ఎలా అయిందో ఇది కూడా ఆయనకు సాధ్యం అవుతుందని సమాధానం ఇచ్చిందంట. స్తోత్రం చెప్పండి. మన చేతిలో ఉన్న కొద్దిదాన్ని దేవునికి ఇద్దాం, దేవుని చేతిలో పెడదాం. దేవుణ్ణి దాని ద్వారా కొద్ది ద్వారానే ఆశీర్వదిస్తాడు. ఏలి అడిగాడు, ఎలీషా ఆ దైవజనుడు అడిగాడు, ముందు నాకు రొట్టెనేమన్నాడు. ఉన్నది కొద్ది పిండేయా, ఇది ఈ రొట్టె చేసుకుని నేను ఆ బాబు తిని చనిపోవాలనుకుంటున్నావు, ఇందులో నువ్వు అడిగితే ఎలా అంటే ముందు నాకు ఇచ్చి చూడన్నాడు. ఆమె దైవజనుడు చెప్పినట్టుగా ఆ ఒక ముక్కను సంతోషంగా ఇచ్చింది. ఆఖరిలో బైబిల్ చదివి చూడండి, ఆ దేశంలో కరువు ఉన్నంత వరకు ఆమె ఇంట్లో మాత్రం కరువు లేదు. స్తోత్రం చెప్పండి. దేశమంతటా కరువు, ఆమె ఇంట్లో కరువు లేదు. ఎందుకంటే ఆమె బాబుతో కలిసి సుఖముగా అనుభవించున్నట్లుగా దేవుడు ఆ కుటుంబానికి ధారాళముగా ఆహారం పంచిపెట్టాడు. సంఘస్థులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ధనాపేక్ష మంచిది కాదు, అది మనం నాశనం చేస్తుంది. అది సమస్త కీడులకు మూలమై ఉన్నది. దాన్ని విడిచిపెట్టాలి. మనం అందరికీ ధనం అంటే ఆశే, ప్రతి ఒక్కరిలో డబ్బు అంటే కోరికే. మనుషులు తప్పు చేయడానికి కారణం ఏంటి తెలుసు? కేవలం డబ్బు. చెడు వ్యాపారం చేయడానికి కారణం ఏంటి తెలిసిన? కేవలం డబ్బు. పాపాలు చేయడానికి కారణం ఏంటి తెలిసిన? కేవలం డబ్బు. ఆదివారం రోజు కూడా మందిరానికి రాలేకపోవడానికి కారణం ఏంటి తెలిసిన? డబ్బే దానికి ఒక కారణం. మీరు కావాలంటే పరీక్షించండి. డబ్బు మనకు అవసరం, కానీ అది పెరిగితే అది విరగటానికి తప్ప మనల్ని ఓదార్చేది, కాపాడేది ఏమీ లేదు. ధనవంతులు బతుకులన్నీ ఒకసారి చూడు, పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, వాళ్ళ జీవితాలు ఎక్కడ కూడా సుఖము లేదు. ఒకసారి వెనకాల ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన గురించి మాకు తెలియదు, పేరవంచ అనే ప్రాంతం నుంచి వచ్చారు. ఆయన చూడటానికి ఏమీ లేని వాడుగా వచ్చాడు. ఆజానుభావుడు, ఎర్రగా ఉన్నాడు, సాధారణ చొక్కా, తెల్ల షర్టు, సాధారణమైన గోసె పంచి కట్టుకొని వచ్చాడు. ఆయన చూస్తే ఏదో అనుకున్నాను నేను, కానీ ఆయనతో వచ్చిన వాళ్ళు, ఈయన ఆ ఊరు ప్రాంతంలో ఎమ్మెల్యే, ఎంపీ మొత్తానికి తెలుసయ్యా. ఆయనకు సుమారు 1000 ఎకరాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 1000 ఎకరాలు ఉన్నాయంట. కానీ ఆయనకు వచ్చిన జబ్బు మన భారతదేశంలో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆయనకే వచ్చిందంట. ఏంటి ఆ జబ్బు? ఏది మింగనీయదు, అది ఆయన జబ్బు.
ఎంత ఉంది. నన్ను చూడండి, ఎంత ఉంది, ఎంత ఉంది. ఇంత గుట్టక వేయటానికి ఆయన వల్ల కాలేదు. అదేనండి జీవితం. ఇంత ఉంటే ఏం ప్రయోజనం? మీ ఇంట్లో బాస్మతి బియ్యం ఉంటుంది, తినగలవా? డాక్టర్ వద్దంటాడు, తినవద్దంటాడు. కాబట్టి నువ్వు ఏదేదో తినాలొస్తుంది, తినాలన్న కోరిక ఉంటుంది, పస్తు ఉండాలొస్తుంది. అది ఆశీర్వాదం కాదు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది, సుఖముగా అనుభవించడానికి దేవుడు ధారాళముగా ఇస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సుఖముగా ఎలా అనుభవించడానికి చెప్పండి. ఈ ఎక్కడ ఉన్నాయి? సుఖముగా తినలేకపోతున్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి, దేవుని వాక్యానికి లోబడండి. ఉంటే సరిపోదు, వాటిని అనుభవించే శక్తిని దేవుడు ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ధనాపేక్షను విడిచిపెట్టండి. కలిగిన వాటితో తృప్తి కలిగి ఆనందించి జీవించండి. మీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన విడిచిపెట్టడు, ఎడబాయుడు, ఆయన మీకు తోడుగా ఉంటాడని తెలియచేస్తూ ఈ నా సమయాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. లేచి నిలబడండి దేవుని సన్నిధిలో. దేవుడి దినం మనతో మాట్లాడినందుకు మన 2 చేతులు పైకెత్తి ఆ దేవాది దేవునికి ఒకసారి అందరు కలిసి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.